యోగ వాసిష్టము వశిష్ఠ రామాయణము ఈ రెండు ఒకటేనా? ఈ అనుమానం చాలామందికి వస్తుంది. యోగ వాసిష్టం అన్నా వశిష్ఠ రామాయణం అన్నా జ్ఞాన వాసిష్టము అన్నా అన్నీ ఒకటే. ఇది దాన్నే వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పేరు పెట్టి అలా పిలుస్తూ ఉన్నారంతే. జ్ఞాన వాసిష్టం యోగ వాసిష్టం ఏమి వేరు కాదు. అలాగే వశిష్ఠ రామాయణం అనేది కూడా వేరు కాదు. ఈ విషయాలన్నీ నేను యోగ వాసిష్టం మీద ఉపన్యాసం చెప్పినప్పుడు దాంట్లో చెప్పాను. ఆ ఉపన్యాసాలన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. మీరు ఒకసారి తీసి చూడండి, యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. యోగ వాసిష్టం అనే పేరుతో ఆ యోగ వాసిష్టమే జ్ఞాన వాసిష్టం, అదే వశిష్ఠ రామాయణం. ఒకసారి ఒక ఆయన చదువుకున్నటువంటి వాడే, కాకపోతే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో కొంచెం తక్కువ ప్రవేశం ఉంది, అంతకని నేను లేదు. ఆయన అడిగారు, మీ దగ్గర వశిష్ఠ రామాయణం ఉంది, మీరు ఎప్పుడన్నా చూసారా, మీ దగ్గర ఉందా అని. నేనేదో క్యాజువల్గా మాట్లాడుతూ అదేంటండి యోగ వాసిష్టమే వశిష్ఠ రామాయణం కదా అన్నాను. కాదు వశిష్ఠ రామాయణము అని చెప్పేసి ప్రత్యేకంగా ఉంది. ఓ, మీరు ఎక్కడన్నా చూసారా? నేను చూడలేదు, ఎవరో చెబితే విన్నాను నేను. వశిష్ఠ రామాయణము అన్న యోగ వాసిష్టము అన్న రెండు ఒకటే. అయితే ఇక్కడ ఇంకో చిన్న అనుమానం ఏమంటే యోగ వాసిష్టాన్ని ఎవరు రాశారు? ఇది చిన్న అనుమానం వస్తుంది. దీని మీద రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. వశిష్ఠుడు చెప్పాడు కాబట్టి అది వశిష్ఠ రామాయణము అన్నాం. కాదండి, వశిష్ఠ రామాయణం కూడా వాల్మీకి మహర్షి రాశాడు అని ఒక వాదన అయితే ఉంది. వాల్మీకి మహర్షి వశిష్ఠ రామాయణాన్ని చెప్పాడు అని ఎవరు చెప్పారు అనేది మనకి ఇదమిద్దంగా ఏం తెలియదు. కానీ ఆ గ్రంథంలో మాత్రం ఉండేదంతా వశిష్ఠుల వారు చెప్పినట్టుగానే ఉంటుంది. అదే మనకు ఉండేది. మరి అంతకన్నా దాని గురించి మనకేం పెద్దగా తెలియదు. కాబట్టి ఇక్కడ యోగ వాసిష్టం అన్నా జ్ఞాన వాసిష్టం అన్నా వశిష్ఠ రామాయణం అన్నా అన్నీ ఒకటేను, అవి వేరు కాదు.